నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా రోజుల తర్వాత మా ఛానల్కి వచ్చారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. గురుగారు, 2026 ఫిబ్రవరి 24 తారీఖు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మళ్ళీ పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఈ కూటమి ఏర్పడడం వల్ల ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పంచగ్రహ కూటమి తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వాళ్ళకి 35% మాత్రమే బాగుంటుంది. అలానే భయభ్రాంతులు చెందాల్సిన పనేం లేదు. అందరూ కూడా చెప్పంగానే గోచారరీత్యా చెప్పంగానే భయభ్రాంతులు చెందేవాళ్ళు చాలామంది ఉంటారు ఇందులో. ఎందుకంటే గోచారం అనేది ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తుంది. బర్త్ చార్ట్ అనేది 80% ఇస్తుంది. అనంగానే ఎంబటే మాకు గురువు గారు నాయకంటి గారు చెప్పారు 35% అని భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి లైఫ్లో, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ను లీడ్ చేయాలంటే చాలా జాగ్రత్త ఉండాలి. అంటే చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే మా దగ్గరికి జ్యోతిష్యానికి వచ్చేవాళ్ళు, గురువు గారండి నమస్కారం అండి నాయకంటి గారు ఉన్నారని అడిగిన తర్వాత నాకు మీ వయసు ఎంత అంటే 70 ఏళ్ళు అంటాడు. 70 ఏళ్ళప్పుడు నేనేదో వ్యాపారం చేయాలండి ఉద్యోగం చేయాలని అంటుంటాడు. 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి ఏం వ్యాపారం చేస్తారు, ఏ ఉద్యోగం చేస్తారు? అంతా టైంను డిలే చేసుకుంటుంటారు. చాలా టైం డిలే చేసుకుంటారు. 40 ఏళ్ళకి పెళ్ళి అంటారు, 50 ఏళ్ళకి పెళ్ళి అంటారు, 50 ఏళ్ళకి సంతానం అంటారు. అంతా డిలే చేసేసి అట్టర్ ఫెయిల్ అవుతారు. జీవితంలో అట్టర్ ఫెయిల్ కావడానికి ముందు ముఖ్యంగా ఏంటంటే ఫ్రీ వీల్ అని ఒకటి ఉంటుంది. మన చేతుల్లోనే జీవితం మనమే నాశనం చేసుకోవడానికి కారణభూతులు అవుతాం. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది వాస్తవంగా అయితే. వాళ్ళకేంటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగకుండా ఏ టైంలో ఇన్ టైంలో ఏది చేయాలో తెలియకుండా డిలే చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో కూడా ఆశ్రమం ప్రకారంగా భూమి 1 సెకను వేగంతో స్పీడ్తో తిరుగుతుంది. అందువల్ల 2020 తొందరగా అయిపోయింది, 20 తొందరగా అయిపోయింది, ఫాస్ట్ అయిపోయింది. కారణం ఏంటంటే ఇదే. ఇక భగవంతుడు 1 సెకను 2 సెకండ్లు ఇంకా ఫాస్ట్ తిప్పచ్చు కూడా. అందువల్ల తొందరగా టైం అయిపోతుంది. వీళ్ళు ఏందో 100 ఏళ్ళు బతికేటట్టుగా అనుకుంటారు. ఈ మధ్యన కూడా రీసెంట్గా ఒక డాక్టర్ ఫోన్ చేస్తే ఆయనకట 60 ఏళ్ళు అంటే ఇంకా 30 ఏళ్ళు నేను బతుకుతాను అనుకుంటున్నాడు. ఇంకా డెవలప్మెంటేక. అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్ని సంవత్సరాలు మనిషి బతికేది లేదు, పెట్టేది లేదు. అందువల్లే గవర్నమెంట్ రిటైర్డ్ వయసు 58 పెట్టింది. వాళ్ళు ముందు చూపుగా పెట్టారు నిజం చెప్పాలంటే. అయితే పంచగ్రహ కూటమిలో ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఏంటంటే తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభ 5వ స్థానంలో 5 గ్రహాలు ఏర్పడ్డాయి. ఈ 5వ స్థానంలో 5 గ్రహాలు ఏర్పడటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఏ గ్రహాలు అంటే రవి, బుధ, శుక్ర, కుజ, రాహు. ఈ 5 గ్రహాలు కుంభరాశిలో శనిక్షేత్రంలో ఉండటం ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకు ఉంటుంది. ఇది నెలపాటు రిజల్ట్ ఉంటుంది. నెల తర్వాత డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే చెడు యొక్క ఫలితం డిక్రీజ్ అవుతూ ఉంటుంది అని సంవత్సరం పాటు ఉంటుందని 6 నెలల పాటు ఉంటుందని భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలని ప్రతి వీడియోలో హింట్ ఇస్తున్న వాళ్ళకి. బర్త్ చార్ట్ కాదు, భయపడాల్సిన పని లేదు. కొన్ని మన లైఫ్లో ఒక రోడ్డు వెళ్తుంది, రోడ్డు మీద ముళ్ళు ఉన్నాయంటే మనం జాగ్రత్త పడటం సూచన, ఒక ఇండికేషన్, ఒక రిప్రజెంటివ్ చేయటం. అయితే ఈ 5వ స్థానంలో ఏదైతే గ్రహాల వల్ల శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది. శుక్రగ్రహం వల్ల ఏం జరుగుతుంది? సర్వత్రా విజయం లభించడం ఒకటి, అనుకున్న పనులన్నీ చేయటం ఒకటి, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే సుఖాన్ని, సౌఖ్యాన్ని, భోగాన్ని అనుభవించడం, లగ్జరీగా అనుభవించే అవకాశాలు, మంచి భోజనము, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. లగ్జరీగా అనుభవించటం అంటే ఏంటి అని కొంతమంది క్వశ్చన్లు అడిగే వాళ్ళు కూడా మా దగ్గర ఉంటారు. లగ్జరీగా అనుభవించడం అంటే ఏంటంటే అండి, ప్రపంచంలో ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక మంచి సంబంధం రావటం, సంతానం కలగటం ఇంపార్టెంట్. అనుభవించటం అంటే ఏంటంటే సంతానమే అనుభవించటం. మనకి పంచాంగ శ్రవణంలో చెప్తుంటాం సంతానం సంపత్ప్రదమని. నీకు డబ్బులు ఉండటం కాదు, విదేశాలకు వెళ్ళటం కాదు, ఏమీ కాదు. ఇందులో పిల్లలు ఉండటమే సంపద.
పాత పెళ్ళైపోయి పిల్లలు ఉండటం ఇంపార్టెంట్ ఇక్కడ. పాత రోజుల్లో ఏమడిగేవాళ్ళంటే మీకు ఎంతమంది పిల్లలు అనేవాడు, పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా మా కాలంలో. ఇప్పుడు ఏదైనా డబ్బు ఎంత ఉందని అడుగుతున్నారు, ఆస్తి పాస్తులు ఎంత. సహజం, జనరేషన్ గ్యాప్. కానీ నీకు ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎన్నున్నా కూడా సంతానం లేకపోతే ఆ డబ్బంతా తీసుకెళ్ళి మోసీ నదిలో పడేయటమే. అంతే. అంటే అనుభవించేవాడు ఎవడొకడు ఉండాలిగా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాహనాలు కొనాలా, ఎంత ఫోటోలు తీసుకోవాలా, పెళ్లి సంబంధాలు పెళ్ళిళ్ళప్పుడు పురోహితులు మేము పెళ్ళిళ్ళు చేస్తుంటే మేము పెళ్లి చేసేది ఒక రకం అయితే కన్యాదానం వాళ్ళు ఫోటోలు తీసుకునేది ఒక రకం. అంటే కొంత గ్యాప్ టైం వాళ్ళకు కూడా ఇవ్వాల్సి వచ్చింది. అందువల్ల లగ్జరీగా అనుభవించటం అంటే ఏంటంటే మంచి సత్సంప్రదాయంలో ఉండే ఇద్దరు భార్యాభర్తలు బాగుండాలి, మంచిగా నవ్వుతూ మాట్లాడాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. ఒక దేవాలయ దర్శనాలు సందర్శనాలు చేసుకోవటం ఒకటి, మంచి యజ్ఞాగాది క్రతువులు చేసుకోవటం, సంతానం కలగటం, ఆ సంతానంలో ఉండే ఆ బుడిబుడి నడకల్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని ఆనందపడటమే ఇక్కడ ఇంపార్టెంట్. అంటే అందువల్ల సంతానమే ఆదాయం, సంతానమే 100 కోట్లతో సమానం పిల్లలే. అది లగ్జరీ అంటే. ఏ లగ్జరీ కార్లో వెళ్ళటం కాదు. లగ్జరీ కార్లో వెళ్ళటం, కార్లలో తిరుగుతుంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, వ్యాయామం లేకుండా కింద పడిపోతుంటారు. అంటే అంత ఫిట్నెస్ కోల్పోతారని అర్థం. అలాగా ఇక్కడ శుక్రగ్రహం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ప్లస్ లగ్జరీగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి, సంతానం కలిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అలానే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే పంచమ స్థానం రవి ఉంటాడు. ప్రభుత్వ అధికారుల ద్వారా గొడవలు, ప్రభుత్వ అధికారుల ద్వారా వీళ్ళు అనుకూలంగా లేకపోవటం, తలచిన ప్రతి పని కూడా కొంత ఆటంకం ఉండటం, వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆలస్యం జరగటం, ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలతోటి గొడవలు జరగటం. అంటే గవర్నమెంట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో దేనిలో చేస్తున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే స్త్రీలకు వచ్చే గర్భ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే శుక్రగ్రహం వల్ల వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సమయస్ఫూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే లౌకిక జ్ఞానం ఒకటి, సమయస్ఫూర్తి చాలా ఇంపార్టెంట్. సమయస్ఫూర్తి లేకపోతే కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బుధగ్రహం వల్ల, పంచమలో బుధుడు వల్ల వ్యాపారం అనేది విస్తరణ చేస్తారు. వ్యాపారపరంగా ప్రాబ్లమేటిక్ అనేది ఏమి ఉండదు. కానీ భాగస్వామ్యం చేసే వాళ్ళకు మాత్రమే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటే ఏదో రకంగా కొంత శ్రమకు తగ్గట్టు ఫలితం రాదు వీళ్ళకి. వీళ్ళు శ్రమ చేస్తుంటారు, అంటే కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుందని అర్థం. దాని తర్వాత మనకి రాహు యొక్క ఫలితం వల్ల స్థానచలనం జరుగుతుంది. అంటే బట్ వీళ్ళకి ఒక మంచి పని జరుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి, ఉద్యోగంలో ప్రమోషన్లు జరుగుతాయి, మంచి ఉద్యోగం వస్తుంది, స్థానచలనం జరగటం ఒకటి. అలానే ఇంప్రూవ్మెంట్, ఇంక్రిమెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తొలగిపోతే ఆర్థిక పరంగా వీళ్ళకి లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటారు. రాహు వల్ల స్థానచలనం జరుగుతుంటుంది. బుధుడి వల్ల చిన్న చిన్న డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. మిగతావన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ఈ రాశి వాళ్ళకి సహజంగా 35% అనేది బాగుంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ పరిహారాల్లో ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే రవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. రవి యొక్క అనుగ్రహం పొందాలంటే సూర్య నమస్కారాలు చేయటం, ఇంట్లో వీలైతే సూర్యహోమం చేయటం, అలానే మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, స్త్రీలు వచ్చే లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. ఎందుకంటే పంచగ్రహం 5వ స్థానంలో 5 గ్రహాలు ఉంటే కుజుడు వల్ల సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలగటం, అంటే సంతానం ఇంకా డెవలప్మెంట్ చెందలేదు, సంతానం కలుగుతుంది, సంతానం పరంగా కొన్ని ఇబ్బందులు కలగటం, అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు అని ఆందోళన చెందుతుంటారు పేరెంట్స్. 5వ స్థానంలో రాహు వల్ల స్థానచలనం జరగటం, 5వ స్థానంలో శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ, 5వ స్థానంలో బుధుడు వల్ల వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఈ నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.